విషయం మీకు అందరికీ కూడా తెలుసు. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి వీడియో కూడా మన అందరం చూడడం జరిగింది. మోసం గ్యారెంటీ అనే కార్యక్రమంలో ఈరోజు ఈ నందికొట్టు నియోజకవర్గానికి రావడం జరిగింది. ఈ నందికొట్టు నియోజకవర్గంలో ఈ ప్రోగ్రాంను మనం లాంచ్ చేసి మీరందరూ కూడా మండలాలకు అదేవిధంగా గ్రామాలకు పోయి ప్రజలకు చంద్రబాబు నాయుడు గారు 2024లో సూపర్ 6 పథకాలతో ప్రజలను ఏ విధంగా మోసం చేసిన విషయం అంతా కూడా మన ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. 2024లో అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలను కూడా ఇవ్వకుండా కేవలం అందరూ కూడా చంద్రబాబు నాయుడు సూపర్ 6 లాంటి మొత్తం ప్రజలందరినీ కూడా మోసం చేయడం జరిగింది. మన అందరం కూడా ఈరోజు మన బాబు షూరిటీ మోసం గ్యారెంటీ దాంట్లో చంద్రబాబు నాయుడు ఏ విధంగా 2024 ఎలక్షన్లలో ప్రతి ఒక్క ఇంటి దగ్గరికి పోయి ఏ విధంగా నాది పూచి నేను మీకు అందరినీ కూడా ఈ బాండ్ ఇస్తాను అని చెప్పి తెలుగుదేశం నాయకులు వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి చంద్రబాబు నేను ఈ రాష్ట్ర ప్రజలు నా మీద ఉంచిన నమ్మకాన్ని ఎప్పటికి కూడా నేను నమ్మకాన్ని పోగొట్టుకోను, త్రికరణ శుద్ధిగా మీకు ఏదైతే సూపర్ 6లో ఇచ్చే పథకాలన్నీ కూడా మీ కుటుంబాలకు ఇస్తానని నేను దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నానని చెప్పి సంతకాలు చేసి ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఇవన్నీ కూడా మనం గ్రామాలకు పోయి మనం ప్రతి ఒక్క గ్రామ ప్రజలందరికీ కూడా ఎవరైతే గ్రామాల్లో ఉన్నారో ప్రజలందరికీ కూడా చంద్రబాబు నాయుడు వల్ల మీరు ఎంత మోసపోయినారు, మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు, మీ తల్లికి వందనం ఎంతమందికి వచ్చింది, స్త్రీ శక్తి కింద మీ ఇంట్లో 18 సంవత్సరాలు దాటి 58 సంవత్సరాలు లోపల ఉన్న స్త్రీలు ఎంతమంది ఉన్నారు, వాళ్లకు సంవత్సరానికి 18,000 రూపాయలు. దాంతోపాటు మీ ఇంట్లో చదువుకొని ఉద్యోగాలు రాకుండా నిరుద్యోగులు ఎవరుంటారో యువకుల కింద 3,000 రూపాయల నెలకు సంవత్సరానికి 36,000, రైతు భరోసా కింద 20,000. ఇవన్నీ కూడా డబ్బులు మొత్తం ఆ కుటుంబానికి లెక్కేసి మీరు చంద్రబాబు మీకు ఇచ్చిన హామీలలో మీరు ఎంత నష్టపోతున్నారో అనేది మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలని మనం గ్రామాల్లో ప్రజలకు చెప్పాల్సిన అవసరం. దాంతోపాటు మన జగనన్న 2019 నుంచి 24 వరకు ఇచ్చిన సంక్షేమ పథకాలని కూడా ప్రజలకు మనం చెప్పాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు మనం జగనన్న పథకాలతో ఎంత నష్టపోతున్నారు, చంద్రబాబు ఇచ్చిన సూపర్ 6 పథకాలతో ఎంత డబ్బులు రావాలి, మన జగనన్న పథకాలతో ఎంత నష్టపోతున్నారో ఆ పథకాలు లేకుండా అవన్నీ కూడా మనం ప్రజలకు అందరికీ కూడా తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు 70వ మనం జయంతి అందరం కూడా మనందరం కూడా జరుపుకోవాలి. మన దివంగత నేతల గురించి మనం ఎక్కువగా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. అందరికీ కూడా రాజశేఖర రెడ్డి చేసిన సేవల గురించి మనకు అర్థం తెలుసు. ఈరోజు మన పిల్లలు చదవగలుగుతున్నారంటే ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిన ఘనత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు. రైతులకు అందరికీ కూడా బ్యాంకులో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి రైతులకు రుణమాఫీ చేపించిన ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారు. ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత కూడా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు. అంటే రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రజలు ఏం చేయడానికి అవకాశం ఉందో అవన్నీ చేసిన నాయకుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు మనం నందికొట్కూరు మీద ఒక్కసారి మనం ఆలోచన చేస్తే మన మల్లాల స్కీమ్ దగ్గర నుంచి ఈరోజు నగిరి కాదు నీళ్లు పోతున్నాయంటే మాత్రం అది రాజశేఖర రెడ్డి పుణ్యం అనేది మాత్రం మనం ఎవరైనా మర్చిపోవడానికి వీల్లేదు. కానీ దురదృష్టం ఏమంటే నందికొట్కూరులో పోతనే కూడా దాని నుంచి నందికొట్కూరు ప్రజలకు అనుకున్నంత వరకు వ్యవసాయం అంటే నీళ్లు పాలించుకోలేని పరిస్థితి కూడా
ఈ రోజు ఉండడం జరుగుతుంది. ఖచ్చితంగా అదే జనాలు ఉంటే మాత్రం ఈ రోజు నందికొట్కూరులో ఎక్కడ అవసరం అనుకుంటే అక్కడ రైతులకు నీళ్లు ఇవ్వడానికి అవకాశం ఉంది కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే పరిస్థితిలో ఈ రోజు ఖచ్చితంగా మళ్ళా మనం 2029 మన జగనన్న ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా జగనన్నను ఒప్పించి మన సుధీర్ ఇక్కడ నుంచి మాట్లాడి ఖచ్చితంగా రైతులకు నందికొట్కూరు రైతులకు ఏం చేయడానికి అవకాశం ఉంటే ఖచ్చితంగా చేపిస్తాం. దాంతో పాటు మన కేతవరం దగ్గర ఉండే లిఫ్ట్ ఇరిగేషన్ చేయగలిగితే మెత్తూరు మండలం ఈ మండలాలు కూడా దాన్ని కూడా ఒక్కసారి ఇప్పుడు మనం అధికారంలో లేదు కాబట్టి అధికారం వచ్చిన తర్వాత ఖచ్చితంగా దాన్ని ప్రయత్నం చేసి చాలా వరకు మనని నందికొట్కూరు మీతో పాటు పక్కన ఉండే గరిమంగళ మండలానికి కూడా లాభం చేకూరుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ స్కీమ్ కూడా మనం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా చేపిస్తామని కూడా నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తాను. ప్రజలంటే ఒక్కసారి మేము కూడా మీ ఎందుకు అభిమానమంటే మీ వైఎస్ఆర్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని మాత్రమే ఈ నందికొట్కూరు ప్రజలు చూడగలుగుతామంటే ఒక్కసారి మనం చరిత్ర తీసుకుంటే 2024 నుంచి 2024 వరకు కూడా రాజశేఖర రెడ్డి ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉంటే 2024లో 2029లో కూడా మీరు ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేని గెలిపించిన పరిస్థితి నందికొట్కూరు. తరువాత 2014